హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనీజు లైఫ్ స్టైల్. ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతుంది ఏంటంటే, మా ఊరి శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని చెప్పానా? షార్ట్ వీడియోలో చెప్పాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్లి చూడండి. సో, స్వామివారి బ్రహ్మోత్సవాలకి ఇక్కడ తిరునాళ్ళు చేస్తారు. ఆ తిరునాళ్ళలో వచ్చిన ఈ జెయింట్ వీల్స్ ఇవన్నీ పరికరాలు కూడా చూద్దామని చెప్పేసి వెళ్ళామనమాట. ప్రతి సంవత్సరం జెయింట్ వీల్ ఎక్స్‌పీరియన్స్ చేస్తాను. ఈసారైతే అన్నిటిని ఎక్స్‌పీరియన్స్ చేశాను. ప్రత్యేకంగా పిల్లలైతే ఫుల్లీ ఎంజాయ్ చేశారు. ఇక్కడైతే మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా! జెయింట్ వీల్. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు జెయింట్ వీల్ ఎక్కుదామన్న హ్యాపీనెస్‌తో వచ్చాను గానీ, దాన్ని కింద నుంచి చూస్తుంటే అసలు ఇంక ఎక్కొద్దురా అనిపిచ్చింది. కానీ మళ్ళీ ఫైనల్‌గా అయితే ఎక్కేసాను. నా మ్యారేజ్ అయిన కొత్తల్లో జెయింట్ వీల్ ఏదో ఉత్సాహంగా ఎక్కాను గానీ, అంటే ఎక్స్‌పీరియన్స్ చేశాకే తెలిసింది ఎక్కితే ఎలా ఉంటుంది ఏంటని. పైకెళ్ళేటప్పుడు బావుంటుంది. కానీ కిందకి వెళ్ళేటప్పుడు గుండెలు ఏదో గాల్లో తేలుతున్న ఫీలింగ్ వస్తది. సో, ఫస్ట్ టైం ఎక్కినప్పుడు మాత్రం చాలా అరిచేశాను. మా వారిని చేతులు పట్టుకొని గట్టిగా ఒత్తేసాననమాట. సో, అంత ఫియర్ ఎక్స్‌పీరియన్స్ చేశాను. బట్ ఇయర్ అలవాటయిపోయింది ఏంటో గానీ, ఇప్పుడైతే అంత భయం లేదు. కానీ ఆ మనసులో ఆ భయం అనేది కొంచెం లైట్‌గా ఉంటుంది. ఎంతైనా ఎంత అలవాటైనా కూడా. సో, ఇప్పుడైతే మేము జెయింట్ వీల్ ఎక్కబోతున్నాము. అందుకంటే ముందు ఇక్కడ చూసారా బాత్ అంటారో, డ్రాగన్ అంటారో దీన్ని నాకు అర్థమే కాదు. మా బాబు అయితే డ్రాగన్ మమ్మీ అంటాడు. బాతు షేప్‌లో ఉంది బాతు రా అని నేను అంటాను. సో, ఏదో ఒకటి ఇది ఇంకా హైట్ వెళ్ళిపోతుంది. సో, దీన్ని నెక్స్ట్ ఎక్కుదామని చెప్పేసి ముందైతే జెయింట్ వీల్ ఎక్కడానికి వెళ్తున్నాము. సో, ఫైనల్‌గా జెయింట్ వీల్ అయితే ఎక్కేసి కూర్చున్నాము. ఇది పైకి వెళ్ళినప్పుడు వ్యూ చూడండి చాలా బావుంటుంది. సో, ఊరు మొత్తం కూడా కవర్ అవుతుంది. హైవే కానివ్వండి, మొత్తం ఎన్ని రూట్స్ ఉంటే అన్ని రూట్స్ కనిపించేంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, కానీ ఫైనల్‌గా కూర్చున్నానే గానీ నాకు గుండెలో గడగడ అనేది మాత్రం అలాగే ఉంది. మా పిల్లలైతే అసలు నాకు భయం లేదు, నాకు భయం లేదంటూ నన్ను ఆట పట్టిస్తూ ఉన్నారు. సో, ఇక్కడి నుంచి ఒకసారి వ్యూ చూడండి. తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడి నుంచి కొంచెం స్పీడ్‌గా తిప్పేశారు. సో, అంత ఫియర్ అనిపించలేదు గానీ, కొంచెం లైట్‌గా అయితే ఉంది. పిల్లల్ని క్యారీ చేయడం వల్లో ఏమో గానీ, పిల్లలకి భయపడకుండా అటు ఇటు చూపిస్తూ, మాటలు చెప్తూ ఫైనల్‌గా అయితే జెయింట్ వీల్ తిరిగేశాను. భయపడతామని తెలిసి, ఇది సాహసమనే తెలిసి కూడా ఎక్కి భయపడడం అంటే జెయింట్ వీల్లే అనుకుంటా నేను. నిజంగానికి తీట పనులు ఇవన్నీ గూడా. సో, అప్పుడప్పుడు ఎంజాయ్‌మెంట్ తప్పదు. మంచిదే. సో, ఇప్పుడైతే నైట్ వస్తుంది. సో, జెయింట్ వీల్ ఎక్కాము. మిగతావన్నీ చూసుకొని ఇక్కడ ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. ప్రతీదీ క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తే టైం సరిపోదు కదా! సో, ఇప్పుడైతే బాత్ ఎక్కడానికైతే వెళ్ళాము. అక్కడ వెళ్ళాక మాత్రం నేనైతే షూట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ బ్రేక్ డాన్స్. దీన్ని బ్రేక్ డాన్స్ అంటారా? ఆ బాత్ అనేదాన్ని మా బాబు కొలంబస్ అంటున్నాడు. సో, ఏమంటారో నాకైతే తెలీదండి చెప్పేస్తున్నాను. అది అన్నీ ఎక్కేసి పక్కకొచ్చాక ఇక్కడైతే వీళ్ళు ఇలా జారుతూ ఆడుకోవడానికి ఇది ఉందన్నమాట. సో, ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకి ఒక 10-20 మినిట్స్ వరకి అలా ఆడుకొని ఎంజాయ్ చేశారు. తర్వాత పిల్లలకి చిన్న చిన్న బొమ్మలు, టాయ్స్ అవి కొనుక్కొని కొండ మీదకైతే వెళ్ళిపోతాను. సో, కొండ మీద కూడా ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను. సో, ముందైతే ఈ గేమ్ అనేది చూడండి. ఏదో ఎంజాయ్ చేస్తున్నారు కదా పిల్లలు. ఏమైంది? నలుగురు
ఏ తిరునాళ్ళలో అయినా వినలేని సౌండ్ ఏదన్నా ఉందంటే వీటివే. సో మళ్ళీ వీళ్ళు అవే కొంటున్నారు. పువ్వే కాదే ఊదు. అట్లా కాదు. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు బొమ్మలు కొనియకపోతే ఎంత గోల చేసేవాళ్ళమో, ఇప్పుడు వాళ్ళకి కొనిస్తుంటే అర్థమవుతుంది. ఆ వెనకాల దాగున్న రహస్యం ఏంటి, వీళ్ళు ఎందుకు కొనిచ్చట్లేదు మనకి అని. సో ఫైనల్‌గా అయితే తిరునాళ్ళంతా చూసేసుకొని, ఒక తిరిగేసి గుడిలోకైతే వెళ్ళాము. గుడిలోకి ప్రతిసారి వెళ్తూనే ఉన్నాము. దాదాపు ఒక 10 డేస్ ఉంటుంది ఈ తిరునాళ్ళ అంతా బ్రహ్మోత్సవాలు. ప్రతిసారి వెళ్తూనే ఉన్నాం. కానీ ఇవాళ మాత్రం ఎందుకో ఒక 2 అవర్స్ పైనే గుడిలోనే ఉన్నాము. చాలా ప్రశాంతంగా, మనస్ఫూర్తిగా ఉంది. అక్కడి నుంచి వెళ్ళాలనే ఉద్దేశం కూడా రావట్లేదు. ఇప్పుడు ఎలా అయితే కాశీ దారాలు కట్టుకుంటున్నామో, అలాగే స్వామి సమక్షంలో గత 12 సంవత్సరాల ముందే పెళ్ళైపోయింది. సేమ్ ఇదే ప్లేస్‌లో. ఇక్కడే ఇలాగే చేసుకున్నాము. స్వామివారి కృపతో అంతా బానే ఉంది. అంతా మంచే జరుగుతుంది. ఇక్కడ మేము ఇలాగా ఒక చిన్న క్లిప్ తీసుకున్నాము. మీకు నచ్చిందా? ఇక్కడ మా పిల్లలు కూర్చొని బోర్ కొట్టిందేంటో గానీ, ఏం ఆడారండి ఆటలు అసలు గుడిలో. మన ఇంట్లో ఎలా ఆడుకున్నారో అలానే ఆడుకున్నారు. చాలా ప్రశాంతంగా వాళ్ళు పూర్తిగా అలిసిపోయే వరకి కూడా అక్కడే ఉండిపోయి ఆడిపిచ్చామనమాట. సో, అప్పుడప్పుడు ఇలా పిల్లలతో స్పెండ్ చేసే టైం చాలా అరుదుగా వస్తుంది. సో, అలాంటి టైం వచ్చినప్పుడు డోంట్ మిస్ ఇట్ అండి. మా బాబైతే ఆడి అలిసిపోయి నిద్రొస్తుందంట. అయినా సరే స్వామివారి దగ్గర నిద్ర చేస్తే మంచిది కదా అన్నట్టు నిద్రొస్తే నిద్రపోమని చెప్పాము. అలాగే ఇక్కడ ప్రసాదాలు కౌంటర్ ఉంది. ప్రసాదం తీసుకొని తిన్నాము. ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు లాస్ట్‌లో ఒక చిన్న బైట్ టేస్ట్ చేశాను. చాలా నచ్చింది. సో, మళ్ళీ వెళ్ళి లడ్డు నా కోసం తెచ్చారు మా వారు. చాలా బావుంది. సో, కొన్ని దగ్గరల అలా మంచిగా టేస్ట్ కుదురుతుంది. అండ్ బయటకొచ్చేసాక ఇదంతా పందిర్లు ఇవన్నమాట. స్వామివారు బయటకి ఊరేగింపు వెళ్ళేటప్పుడు ఇలా పందిర్లు కింద ప్రతి పందిరి కింద వెయిట్ చేసి ఆగి పూజలు అందుకొని వెళ్తారనమాట. సో ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ లక్ష్మీ నరసింహస్వామి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఓం లక్ష్మీ నారసింహాయ నమః అని చెప్పి ఒక కామెంట్ చేయండి. సో నాలాగా ఇంకెంతమంది ఉన్నారో నేను చూసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనివిజు లైఫ్ స్టైల్ని ఎప్పుడు మీ సపోర్ట్ ఇస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.